భారతీయ జనతా పార్టీ హవేలీ గన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఈ యొక్క జాతీయ జెండాని ఎగురవేసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రజలుగా మనందరిపైన ఆధారపడింది. ఎంతోమంది ఉద్యమ కాలంలో ఎంతోమంది బలిదానం చేసి అందులో అన్ని అఖిల పార్టీల వాళ్ళు కూడా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మన తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అటువంటి వాళ్ళని ఈరోజు స్మరించుకోవడం మనం ఎంతో ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని, అదేవిధంగా బలిదానం అర్పించినటువంటి ప్రతి వీరుని కూడా ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పాదాలకి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు ఏర్పరచుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క స్ఫూర్తి ఆధారంగా మన భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమ కాలంలో ఎంతో చొరవ చూపి పార్లమెంట్లో మన తెలంగాణ చిన్నమ్మ అయినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఎంతో ప్రోత్సహించడం ద్వారానే ఉద్యమంలో తెగదగి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా తెచ్చుకున్నటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన తెలంగాణ పౌరులు ఉంది. మనమందరూ కూడా స్మరించుకుంటూ ఎల్లప్పుడూ ఇదే స్ఫూర్తితో కలిగి ఉండి ఇంకా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా తెలంగాణ పౌరులుగానే ఉన్నాం కాబట్టి మనమందరం కూడా తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మనమందరం ముందుంటూ ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై తెలంగాణ.